ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే కొంచెం డిఫరెంట్గా క్రిస్పీగా ఒక హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నానండి. వీటిని అయితే మంచిగా క్లీన్ చేసేసుకున్నాం. ముందు వాటర్లో నీట్గా కడిగేసుకున్నామండి. వాటర్ లేకుండా ఆల్రెడీ మనకి జిగురుగా ఉంటుంది కాబట్టి బెండకాయ వాటర్ లేకుండా కడిగేసుకున్నామండి. వాటర్ లేకుండా వేరే దాంట్లో మొత్తం అన్నీ కూడా బెండకాయని తీసేసుకున్నానండి. వీటిని అయితే మంచిగా తుడిచేసుకున్నామండి క్లాత్ తోటి. బెండకాయలు అయితే తుడిచేసుకున్నానండి మంచిగా. కాసేపు ఆరబెట్టాను కూడా ఫ్రెండ్స్. కొంచెం జిగురు ఉంటుంది కదండి, దానికోసం ఇదిగోండి ముచ్చి కూడా తీసేసానండి. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందామండి. ఓకే అండి, బెండకాయ ముక్కలను అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా అండి, ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలనుకుంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొన్ని మసాలాలు యాడ్ చేద్దామండి. దీంట్లో అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్, స్పైసీ కోసం కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసానండి. దీన్ని అయితే మనం మిక్స్ చేసుకున్నామండి. మొత్తం బెండకాయ ముక్కలకి అంతా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవచ్చు. మనం ఇంక దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే మనకి బెండకాయ ముక్కలు కొంచెం జిగురుగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందుకని మనం దీంట్లో వాటర్ వేయాల్సిన పని ఉండదండి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్నామండి, మసాలా అంతా బెండకాయ కలిసేంత వరకు. ఓకే అండి, మసాలా అంతా కూడా నేను బెండకాయ ముక్కలకి బాగా కలిపేసానండి. మనం ఒక 5 మినిట్స్ అయితే మనకి మసాలా అంతా బెండకాయ ముక్కలకి కలిసేంత వరకు 5 మినిట్స్ అయితే ఉంచుకొని అప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందామండి. ఈ లోపు అయితే నేను ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఈ లోపు ఇది బాగా మరగాలి అండి. మనకు ఆయిల్ అయితే బాగా హీట్ అయింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం మిక్స్ చేసుకొని మసాలా అన్ని పెట్టుకుని ఈ బెండకాయ ముక్కలను అయితే వేసేసుకున్నామండి. మనకి బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇలా సరిపోతుందండి, మనకి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చింది. మరి ఎక్కువైతే మనకి మాడిపోతాయి కదా ఫ్రెండ్స్, అందుకు తీసేసుకున్నామండి. చూసారండి, తీసేసుకున్నానండి. అలాగే మిగతాయి కూడా మనం వేసేసుకున్నామండి. మనకి బెండకాయ కాబట్టి కొంచెం తొందరగానే మనకి ఫ్రై అయిపోతాయండి. ఇవి అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనలీ చూసారండి, చక్కగా క్రిస్పీగా క్రంచీగా కరకరలాడుతూ. ఎప్పుడు బెండకాయ పులుసు, బెండకాయ ఎగురు అట్లానే కాకుండా ఇలా కూడా పిల్లలు పెద్దలు కూడా చక్కగా ఇష్టంగా తింటారండి. సూపర్ టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. చూసారండి, చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి నేనైతే టమాటా రసం పెట్టానండి. టమాటా రసమును బెండకాయ ఫ్రై సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.